క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు క్షమాపణ అనే అంశాన్ని గురించి బోధిస్తున్నారు. ప్రభువా, నా సహోదరుడు నాకు ద్రోహం చేసినచో నేను ఎన్ని పర్యాయములు క్షమింపవలెను అని పేతురు యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు 70 సార్లు క్షమించాలి అని సమాధానమిచ్చారు. మన అనుదిన జీవితంలో ఒకసారి చూసినట్లయితే క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇతరులు మనకు ద్రోహం చేసినప్పుడు వారిని క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. మరి ఇక నేను క్షమించలేను, ఒకసారి క్షమించాను, 2 సార్లు క్షమించాను, 3 సార్లు క్షమించాను, 4 సార్లు క్షమించాను, ఇక 10 సార్లు క్షమించాను, ఇక నా వల్ల క్షమించడం కుదరదు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఈనాటి సువార్తలో యేసు ప్రభు మనం జీవితాంతం మనకు ద్రోహం చేసిన వారిని క్షమించాలి అని మనకు సువిశేష పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే యాకోబును ఏసావు క్షమించాడు, కయీనును ఏబేలు క్షమించాడు, సౌలు రాజును దావీదు మహారాజు క్షమించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అనేకసార్లు వారికి ద్రోహం చేసిన వారిని క్షమించారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను క్షమించడం ద్వారా మనం దేవుని దయను సమృద్ధిగా పొందుతాము. దేవుని దృష్టిలో మనం పవిత్రులుగా ఉండాలంటే మానవులంగా మనము ఇతరులు చేసిన ద్రోహాన్ని క్షమించాలి. దైవశాస్త్ర పండితుడు పునీత థామస్ అక్వినాస్ గారు ప్రేమకు అత్యున్నతమైన అతి సుందరమైన రూపం క్షమాపణ అని పలికారు. మరి మనందరం కూడా క్షమించడానికి సిద్ధముగా ఉండాలి. ప్రేమ శాంతిని చేకూరుస్తుంది. కాబట్టి మనం ఎల్లవేళలా ఇతరుల పట్ల ప్రేమతో మెలగాలి. మరి మన అనుదిన జీవితంలో మనం ఇతరులను క్షమించడానికి సిద్ధముగా ఉన్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి దేవుణ్ణి ఎల్లవేళలా మనం క్షమించమని, క్షమాపణ గుణాన్ని మనకు ప్రసాదించమని ప్రభువుని వేడుకుందాం.